మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. పెద్ది మూవీ వరల్డ్ వైడ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. 300 కోట్ల మార్కును కూడా దాటిపోయింది ఇప్పటికే. అయితే ఆ మూవీని చూసేందుకు జపాన్ లోని టోక్యో నుంచి క్రిస్ మసామి అని ఇద్దరు వ్యక్తులు మన టాలీవుడ్కి వచ్చేసి ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి రోజు మూవీ చూస్తూనే ఉన్నారు. రిలీజ్ అయ్యి ఎన్నో రోజులు కాలేదు, కానీ ఇప్పటికే వాళ్ళు 13 సార్లు ఆ మూవీని చూశారు. అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు చూస్తున్నారు అన్నిసార్లు, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలోనే విందాం. కాకపోతే మనకి జపాన్ లాంగ్వేజ్ జపనీస్ రాదు కదా, వాళ్ళకి తెలుగు రాదు. అందుకని మనతో పాటు వేరే వ్యక్తి ఉన్నారు, కన్మణి అని. ఆవిడ వాళ్ళిద్దరికి ఫ్రెండ్. ఇంతకుముందు జపాన్లోనే ఆవిడ కూడా ఉన్నారు. ఒకసారి ఈవిడతో మాట్లాడి వాళ్ళ నుంచి మనం అన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. కన్మణి గారు, హాయ్. మీకు చెప్పండి. మీకు జపాన్ లో ఉన్నారా అండి మీరు కొంతకాలం? మీకు ఎట్లొచ్చు ఆ లాంగ్వేజ్? నేను 28 years గా ఉన్నాను. మై ఫ్యామిలీ ఇస్ ఆల్సో ఇన్ జపాన్. మై సన్ అండ్ మై డాటర్ ఉన్నారు. నేను యాజ్ స్టూడెంట్ నేను జపాన్ కి వెళ్ళాను. అక్కడే చదివి అక్కడే ఉంటాను. అక్కడే ఉండిపోయారు. మ్యారేజ్ కూడా అక్కడే చేసుకున్నారా, ఇండియా అబ్బాయిని చేసుకున్నారా? ఇండియా అక్కడే, తెలుగు ఆయనే చేసుకున్నాను. చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు అందరూ? అవునండి. నైస్ నైస్. ఆయన కూడా జపాన్ లే ఉన్నారు. ఓ, ఆయన కూడా జపాన్ లే చదివారు. సో అక్కడ ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ లవ్వా అంతేనా? అయ్యో, నైస్. ఇప్పుడు వీళ్ళిద్దరూ మీకు ఫ్రెండ్సా అండి? ఎట్లా ఫ్రెండ్స్? అక్కడనేనా? వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే. ఇంతకు ముందు చాలా మంది సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి వచ్చిన తర్వాత ఆర్ఆర్ ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు. దాంట్లో కనెక్ట్ అయ్యి ఐఎమ్ ఆల్వేస్ లైక్ కనెక్టింగ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ లాగా ఉండేవాళ్ళు. అక్కడే స్టూడెంట్ గా చదివాను కాబట్టి ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అలాగే మూవీ ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా చెన్నైకి తీసుకురావటం, ఇక్కడ వచ్చి సౌత్ ఇండియన్ స్టార్స్ చూడటం, జపాన్ తెలుగు ఆడియన్స్ కి వచ్చి ఆర్ఆర్ తర్వాత చాలా ఫేమస్ అయ్యారు. సో అందుకని రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయ్యారు. సో మూవీ చూడాలని అనుకున్నారు. ఇవి సింగపూర్ కి వెళ్ళి చూడాలని అనుకున్నారు. లేదు, నేను ఇండియాకి వెళ్తాను అని చెప్పి వచ్చారు. నైస్. అంటే తెలుగు మూవీ కోసమా లేకపోతే మన రామ్ చరణ్ గారి కోసమా? రామ్ చరణ్ గారి కోసం వచ్చారు. మళ్ళీ మూవీ చూడటానికి మాత్రమే వచ్చారు. పర్ డే దే సీ 3 movies. రోజుకు 3 సార్లు చూస్తున్నారా మూవీని? 9 o'clock ఒకటి, ఆ తర్వాత 2 o'clock ఒకటి, ఆ తర్వాత 6 o'clock ఒకటి. దే ఆర్ నాట్ ఈవెన్ ఈటింగ్ లంచ్. భోజనం చేయకుండా చూస్తున్నారు. కంటిన్యూస్ గా మూవీయే చూస్తున్నారు. అవును, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరితే మళ్ళీ డిన్నర్ వచ్చే తింటారు 10 o'clock. అయ్యో బాబోయ్, ఎలా ఉందంట అండి? ఏం నచ్చిందంట మూవీలో? ఒకసారి అడగండి వాళ్ళని. క్లైమాక్స్ వాళ్ళకి బాగా నచ్చిందంట. క్లైమాక్స్ లాస్ట్ రన్నింగ్ ఇది ఉంటుంది కదా, ఆ మెడల్ తీసుకోవటం, మెడల్ వద్దని చెప్పటం, దాని ఆయన ఐడెంటిటీ కోసం కష్టపడడం వల్ల చాలా కష్టపడ్డారు. ఓకే, మూవీ మొత్తం చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే అడగండి. This movie is about battling ఐడెంటిటీ కోసం ఆయన ఎంతో కష్టపడి మళ్ళీ ఒక్కసారి కాకుండా, రెండోసారి కాకుండా, మూడోసారి వరకు వచ్చారు. సో ఆ సాక్రిఫైస్ బాగా. ఓకే, కానీ అంత దూరం నుంచి, అంటే జపాన్ టోక్యో నుంచి హైదరాబాద్ వరకు రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అడగండి. టోక్యో కన్నా ఓన్లీ పెడ్డి. ఎందుకంటే అండి ఓన్లీ పెడ్డి మూవీ చూడటానికి మాత్రమే. ఓన్లీ పెడ్డి. ఏదన్నా ఒక డైలాగ్ చెప్పమనండి మూవీలోంచి, ఇద్దరిని తెలుగులో.
ఈయనకి వచ్చి రెస్లింగ్ లో కోచ్ ఉన్నారు కదా, ఆ కోచ్ ఆయన చెప్పిన ఆ డైలాగ్స్ బాగా నచ్చిందంట. స్టే ఇఫ్ యూ వాంట్ టు స్టే హియర్ ఆర్ లీవ్, ఉంటారా వెళ్ళిపోతారా అని అడుగుతారు కదా, అది ఆమెకి బాగా నచ్చిందంట. అసలు ఏదైనా తెలుగులో ఒకటి చెప్పగలుగుతారా అడగండి, మూవీ డైలాగ్ లో పెద్దిలోంచి ఏదో ఒకటి. ఉంటారా వెళ్ళిపోతారా ఆమెను కూడా చెప్పమనండి ఒకటి. ఇవి నోట్స్ తీసుకున్నారు. ఓ అమ్మా, హాయ్. Who knows I will be next life అని రాసింది. ఫుల్ నోట్స్ తీశారు. ఓహో, ఆవిడ రాసుకున్నారండి అది? అవునండి, ఫుల్ గా రాశారు. ఓ అమ్మా, కాదు మూవీ ఇన్నిసార్లు చూస్తున్నారు కదా, రోజుకి 3 సార్లు చూస్తున్నారు, ఇప్పుడు 13 సార్లు చూసేశారు. వీళ్ళకి అవునండి, అవును. వాళ్ళు పొద్దు నుంచి నిద్రపోయే వరకు ఈ మూవీ గురించే మాట్లాడతారు, ఉంటారా వెళ్ళిపోతారా. వాళ్ళు నోట్స్ తీసుకున్నారు ఇద్దరు. ఓహో, ఇప్పుడు ఇన్నిసార్లు చూస్తుంటే బోర్ రాలేదంటున్నా అడగండి. దే ఆర్ నాట్, వాళ్ళకి బోర్ కొట్టట్లేదంట, చాలా హ్యాపీ. ఇంకా వాళ్ళు రేపు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే ముందు కూడా, ఎయిర్పోర్ట్ కి వెళ్లే ముందు కూడా ఒక మూవీ చూసే వెళ్ళిపోతున్నారంట. మళ్ళీ ఒకసారి చూస్తారా పెద్దిని? అవునండి, రేపు వెళ్ళిపోతున్నారు. సో ఎయిర్పోర్ట్ కి ఎక్కే ముందు కూడా చూసి వెళ్ళాలని ఆమె కోరిక. ఓ, ఏంటంట రామ్ చరణ్ గారి కోసం అంత దూరం నుంచి ఇంత దూరం దేశాలు దాటి, ఎల్లలు దాటి, హద్దులు దాటి, ఏంటంట కారణం అసలు? అవునండి, వాళ్ళు ఇంతకు ముందు డిసెంబర్ మంత్ వచ్చారు. డిసెంబర్ మంత్ రామ్ చరణ్ గారిని వీళ్ళిద్దరు కలిశారు. ఓ, వీళ్ళిద్దరు కలిసి ఆ బ్యాట్ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు, టీ షర్ట్ ఇచ్చారు. 1 అవర్ మమ్మల్ని కలిశారు, మాట్లాడుకున్నారు. సో ఆ ప్రతి కూడా మళ్ళీ వచ్చారు. రామ్ చరణ్ గారిది క్యాలెండర్ చూపిస్తున్నారు. ఆమె ఫోన్ అన్ని అలాగే ఉంటుందండి. ఓహో, అది పెద్ద మూవీలో సీన్ అనుకుంటా, ఆవిడ చూపిస్తున్నారు ఇప్పుడు మనకి. అవును. వీళ్ళకి అంటే పర్టికులర్గా పెద్ద మూవీ కోసం వచ్చారు. మరి పెద్ద మూవీ కోసం వచ్చేటప్పుడు ఇంట్లో ఏం చెప్పొచ్చారు? కేవలం మూవీ చూడడానికి ఇండియా వెళ్తున్నామంటే ఊరుకుంటారా? ఇంట్లో ఊరుకోరు కదా. ఏం చెప్పారంటే అడగండి ఒకసారి. అలా కాదండి, వాళ్ళ ప్యాషన్ అది. బికాస్ జపాన్ లో అందరికీ ఒక ఏజ్ తర్వాత ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్యాషన్, వెదర్ ఇట్ ఈస్ డ్రాయింగ్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ ఏదైనా ఒకళ్ళు ఉంటది వాళ్ళ లైఫ్ లో. సో వీళ్ళ లైఫ్ లో మూవీ చూడటం. మళ్ళీ టికెట్స్ రెడీగా ఉన్నాయి. అవును, సో వాళ్ళ లైఫ్ లో అది ఇంపార్టెంట్. సో పీపుల్ అండర్స్టాండ్ దట్ వాట్ యూ లైక్ యూ డూ ఇట్ అనే కోసం వచ్చారనమాట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మూవీకేషన్ లాగా ఉంటుంది వాళ్ళు. ఓహో, ఓకే, వెకేషన్ టైప్ వాళ్ళకి ఇది. మూవీకేషన్ కోసం వచ్చారు, ఇంకా వేరే ఏం చూడట్లే వాళ్ళు. ఓన్లీ పొద్దునే లేవటం, మూవీ చూడటం, మళ్ళీ రావటం, తినటం, పనుకోవటం, మళ్ళీ మూవీ. ఓ అమ్మా, ఈ విషయం ఇప్పుడు రామ్ చరణ్ గారికి తెలుసా? ప్రజెంట్ చిరంజీవి గారికి కానీ రామ్ చరణ్ గారికి కానీ తెలుసా? రామ్ చరణ్ గారికి తెలుసు. మళ్ళీ కలిసారా ఆయన ఏమన్నా ఈ టైంలో, అంటే ఈ మూవీ టైంలో, పెద్ద టైం కోసం వచ్చినప్పుడు ఏమన్నా కలిసారా? లేదండి, వాళ్ళకి మూవీ చూడటానికి కోసం వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంటుంది, దాన్ని బట్టే వస్తారనమాట. సో దేర్ ఎయిమ్ వాస్ టు జస్ట్ టు సీ ద మూవీ. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారండి? ఇదే ఫస్ట్ టైం అంటున్నా వీళ్ళు. డిసెంబర్ మంత్ వచ్చారు కదా ఫస్ట్ టైం. అప్పుడు ఏం చూసారు వచ్చి? అప్పుడు ఏదైనా మూవీ కోసం నేను అడుగుతున్నది. సెకండ్ టైం. అప్పుడు ఏ మూవీ కోసం వచ్చారు? రామ్ చరణ్ గారిని కలవడానికి. అప్పుడు కూడా రామ్ చరణ్ గారి కోసమే. అవును, కానీ గ్రేట్ అండి, రామ్ చరణ్ గారికి అంత దూరం నుంచి కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే. మళ్ళీ ఇంకా చాలా వాళ్ళకి వస్తున్నారు. ఇంకా దర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ద పైప్ లైన్. సో ఐ విల్ బి కమ్యూటింగ్ హైదరాబాద్ టు టోక్యో. వీళ్ళు ఏం చేస్తారండి అక్కడ వీళ్ళిద్దరు? ఈమె ఐటీ ఇంజనీర్. ఆమె లేరు, ఆవిడ ఏరు పిలవండి ఒకసారి. రామ్ చరణ్ గారు అది స్టిక్ అన్ని తీసుకురావడానికి, ప్లకార్డ్స్ అవి తేడానికి వెళ్ళారా? ఆవిడ ఏం చేస్తారు రెండో ఆవిడ? ఆమె రిటైర్డ్ అండి. రిటైర్ అయిపోయారా? ఏజ్ చిన్నదే కదండి, రిటైర్ అయిపోవడం ఏంటి? వాళ్ళకి అలా కనిపిస్తున్నారు కానీ ఆమె రిటైర్డ్. అంతకుముందు ఏం చేసేవారు ఆమె? ఆమె కూడా జాబ్ చేశారండి. ఆమె కూడా ఆఫీస్. ఇప్పటి వరకు అంటే టోక్యో దగ్గర బయలుదేరి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ రేపు వెళ్ళిపోతారంటున్నారు. ఇంతవరకు ఈ మూవీ కోసం, ఎస్పెషల్లీ పెద్ద మూవీ కోసం వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారో కనుక్కోండి ఒకసారి.
లేదండి, వాళ్ళు ఇలాగ బోల్సారి అడిగారు అని అనుకుని వాళ్ళు చాలా షైగా ఫీల్ అవుతారు. ఇది ఓ 13 టైమ్స్. 13 టైమ్స్ పెద్ది వీసా పెద్ది 13 టైమ్స్ వీళ్ళే తయారు చేసుకున్నట్టున్నారు ఇది. అవును, ఇది చాలా ఆర్డర్ మేడ్ అన్నమాట. షీ రోడ్ దిస్ చాలా సారి ఈ మూవీ కోసం ఇవి ఆర్డర్ మేడ్ చేశారు. ఇలాగా బ్యాట్ కూడా చేశారు, బికాస్ మాకు బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చారు మేము ఓహో లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ వచ్చేటప్పుడు. ఓకే సో ఆ బ్యాట్ ని కూడా ఇలా చేసుకున్నారు. సో నాకు రోజు మూవీ చూసిన తర్వాత ఇది ఫోటో పెడతారు, నేను కూడా ఫోటో రామ్ చరణ్ గారు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాయి. ఓ నైస్ నైస్. చెప్పరా ఎంత ఖర్చు అయింది ఇప్పటివరకు వీళ్ళకి అడగండి. మూవీ మీరు చూసుకోండి, ఒక 13 టైమ్స్ ప్లస్ ఫ్లైట్ టికెట్ అండ్ అకామిడేషన్. అకామిడేషన్ కూడా కదా? అవునండి. ఫుడ్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, మూవీ టికెట్స్, తర్వాత వాళ్ళకి జర్నీ ఇంటి దగ్గర నుంచి థియేటర్ వరకు ఎంత అయి ఉండొచ్చు సుమారుగా అడగండి. They don't want to say అండి. నవ్వుకుంటున్నారు. అంటే ఇష్టంట రామ్ చరణ్ గారి మీద అభిమానం ముందు ఇది తక్కువేమో వాళ్ళకి. అవునండి. నేను ఆ మాట అన్నానని చెప్పండి. In front of రామ్ చరణ్ గారు రామ్ చరణ్ ఆయన్ని కొన్ని ఒక్కనేవా మరి అవునంట. ఓకే, రామ్ చరణ్ గారితో ఏం మాట్లాడతారు? ఒకవేళ కలుస్తారేమో అడగండి వెళ్ళే లోపల. లేదండి, వారే బయలుదేరుతారు, మేము ఇప్పుడు చెన్నైలో ఉన్నాం. ఓ రేపు బయలుదేరిపోతారా? మళ్ళీ వెళ్ళే లోపు కూడా చూస్తారేమో, టికెట్స్ రెడీ పెట్టుకున్నారు. అవును, రేపు మళ్ళీ చూస్తారండి. ఇక్కడ ఏం నచ్చిందంటే అడగండి. లేదు, వాళ్ళకి 10 టైమ్స్ చూడాలని అనుకున్నారు, కానీ ఇప్పటికి 13th టైం అయింది, మళ్ళీ 14th అవుతుంది రేపు. ఓహో ఓహో, ఇక్కడ ఏం నచ్చింది అడగండి ఇండియాలో. చరణ్ సార్, ఓన్లీ రామ్ చరణ్. ఓన్లీ రామ్ చరణ్, సూపర్ అసలు. మీరు చిరంజీవి గారిని ఆవిడ చూడండి. యు లవ్ రామ్ చరణ్ గారు? ఎస్, లవ్. ఓకే, వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుందండి? అలాగా లేడీస్ ని అడగటం నాకు కూడా కుదరదండి, బట్ అంటే జాపనీస్ కదా, వాళ్ళు ఎలా ఉంటారు అంటే నేను విన్నది ఏంటంటే జాపనీస్ ఏజ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది, మనలాగా కాదు. 70s 80s వాళ్ళు ఏజ్ అన్నట్టు కాదు. 100 years 120 కూడా ఉంటారట అక్కడ. షీ కెనాట్ టెల్ హర్ ఏజ్, బట్ ఐ కెన్ టెల్ హర్ ఏజ్. చెప్పండి. ఈమె 65. అమ్మా, అయితే ఆవిడ దగ్గర 80 ఉంటారేమో. గ్రేట్ అసలు, సూపర్. మరి వీళ్ళకి ఫుడ్ ఎలా అండి? ఏం ఫుడ్ తింటున్నారు? ఇండియన్ ఫుడ్ తినేస్తున్నారా అడగండి. They eat. I'm only taking care, so they eat biryani. They eat they drink filter coffee. They eat everything. Idli, dosa. ఏ ఫుడ్ నచ్చింది అడగండి ఇండియాలో వాళ్ళకి. హైదరాబాద్ బిర్యానీ సూపర్. ఎక్కడ బిర్యానీ తిన్నారండి హైదరాబాద్ లో? హైదరాబాద్ లో పారడైజ్ బిర్యానీ. పారడైజ్ బిర్యానీయా? ఏ కమాన్, సూపర్ అసలు. ఏ ప్లేస్ నచ్చింది అడగండి హైదరాబాద్ లో? వాళ్ళు ఇందుకు ముందు అయితే అన్ని చూశారు, గోల్కొండ చార్మినార్ అన్ని చూశారు, కానీ ఈసారి ఓన్లీ పొద్దునే లేస్తే మూవీ అంతే. ఇక అసలు ఎనీథింగ్, దే డిడ్ంట్ గో అవుట్ ఎనీథింగ్. They went to CMR Mall because Peddi and CMR Mall has tie. So అది చూసారు, ఇంకా వేరే ఎక్కడే వెళ్ళలేదు వాళ్ళు. మూవీ 9 o'clock మూవీ షో, 12:30 ఒక మూవీ షో. మళ్ళీ ఎంత ఇష్టం ఉన్నా, ఎంత అభిమానం ఉన్నా 2 సార్లు 3 సార్లు 4 సార్లు కంటే ఎక్కువ చూడలేము. బట్ అలాంటిది వీళ్ళు 13 14 సార్లు మూవీ చూసారంటే వీళ్ళకి చేతులెత్తి మొక్కాలండి. గ్రేట్ అసలు. ప్యూర్లీ రామ్ చరణ్ గారు లవ్. చిరంజీవి గారిని కలిసారా వీళ్ళు అడగండి. లేదండి, మేము డిసెంబర్ మంత్ వచ్చేటప్పుడు he was actually in the shooting. So we met చిరంజీవి గారి's wife, రామ్ చరణ్. కానీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇలా అంత దూరం నుంచి వచ్చి ఇన్నిసార్లు మూవీ చూసింది ఇప్పటి వరకు అసలు లేదండి. అందుకే రామ్ చరణ్ గారు has become pan world star now. అవును, ఆఫ్ కోర్స్.
కానీ గ్రేట్ అసలు అంత దూరం నుంచి వచ్చి ఇన్ని రోజులు కేవలం మూవీ కోసం ఉండి చూసి వెళ్ళడం. వీళ్ళకి తెలుగు అర్థం కాదు కదా, ఎట్లా అర్థం చేసుకుంటున్నారు అడగండి. ఈమె జాపనీస్ నేర్చుకుంటున్నారు. తెలుగు నేర్చుకుంటున్నారా? అవును, తెలుగు నేర్చుకుంటున్నారు. ఆ, సో ఎవ్రీ డే కి ప్రాక్టీస్. కానీ ఇలా ఇంటర్వ్యూ అప్పుడు ఆమె కొంచెం టెన్షన్ అవుతారు, లేకపోతే కొద్దిగా తెలుగు మాట్లాడతారు. కొంచెం మాట్లాడమనరా ఏదన్నా? ఆ పేరు ఏ సాంగ్ నచ్చిందంట పెద్దలు అడగండి. చికిరి 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 చికిరి. కొంచెం పాడమనండి. ఆ. మూవీలో ఎవరన్నా కలిసారా? అంటే రామ్ చరణ్ గారిని కాకుండా కొన్ని కలవాలి అనుకుంటున్నారా? No. They are only pure love for Ram Charan garu. They only see Ram Charan garu. అంతే. అమ్మ బాబోయ్, అభిమానానికి అద్దులు ఉండవు, ఇళ్ళలు ఉండవు అంటారు. అది రియల్ అనిపిస్తుందండి కదా. I had fun. And Ram Charan garu also has very high level for Japanese fans. And he remembers each and everything. జపాన్ కి వచ్చినప్పుడు కలిసిన ఫ్యాన్ ఉన్నారు కదా, వాళ్ళు లాస్ట్ టైం వచ్చారు. అవును. కానీ ఆయన గుర్తు పెట్టుకొని ఆమె ఇచ్చిన గిఫ్ట్ గురించి మాట్లాడారు. సో అందరికి సర్ప్రైజ్ అయ్యాం మేము. గ్రేట్, అసలు చాలా బాగుందండి. మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు అడగండి. నెక్స్ట్ మూవీ అప్పుడు వస్తారా? నెక్స్ట్ మూవీకి వస్తారా మళ్ళీ? రామ్ చరణ్ గారికి ఏదైనా మెసేజ్ చెప్పమానండి మన ఛానల్ త్రూ. రామ్ చరణ్ దే హ్యావ్ ఎ మెసేజ్. తొందరగా ఈ పెడ్డి మూవీ వచ్చి జాపనీస్ లో రావాలని కోరుకున్నారు. ఆల్రెడీ గేమ్ చేంజర్ కి అడిగారు, కానీ అది ఇంకా రాలేదని చాలాసారి నా దగ్గరే చెప్పారు. సో వీఆర్ పుట్టింగ్ ఫార్వర్డ్ దిస్ పెడ్డి మూవీ టు బి రిలీజ్డ్ ఇన్ జపాన్, జాపనీస్. రామ్ చరణ్ గారికి ఏం చెప్తారు అడగండి ఒకసారి. ఇంకా ఇది కాకుండా వాళ్ళనే చెప్పమను డైరెక్ట్ గా. బికాస్ ఆయన ఈ మూవీలో చాలా కష్టపడ్డారంట. సో అందువల్ల ఇప్పుడు రెస్ట్ తీసుకోమని అన్నారు. అంతేనా? అంతే. రామ్ చరణ్ గారికి ఏం చెప్పరంటున్నా ఇంకా? అదే రామ్ చరణ్ గారిని రెస్ట్ తీసుకోమని అన్నారు. రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు. రామ్ చరణ్ గారిని మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము అని ఏం చెప్పరా? వాళ్ళు మళ్ళీ వస్తారండి. మళ్ళీ వస్తారా? ఎప్పుడు వస్తారటండి? మళ్ళీ నెక్స్ట్ మూవీ అన్నారు కదా, అంత మధ్యలో ఏమన్నా వస్తారా మళ్ళీ? మళ్ళీ ఆయన కలుస్తారంటే వస్తారండి. కలుస్తానంటే వస్తారు అక్కడి నుంచి. ఏం అభిమానం అసలు. గ్రేట్ అండి, సూపర్, రియల్లీ సూపర్. హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్ కన్మణి గారు. బాయ్. థ్యాంక్ యూ. వాళ్ళని అంటే థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళ భాషలో చెప్పమనండి. అరిగతో గోజైమాస్. అమ్మో, అర్థం కూడా కావట్లేదు. కన్మణి గారు, మీకైతే స్పెషల్ థ్యాంక్స్ అండి. వాళ్ళని కోఆర్డినేట్ చేసి నాకు ఇంటర్వ్యూకి అరేంజ్ చేశారు, లైవ్లోకి తీసుకొని వచ్చారు. పాపం నిన్న మీరు చాలా బిజీ ఉన్నారు, అయినా కూడా ఐఎమ్ దేర్. నేను 28 years గా ఉన్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు కనెక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ త్రూ మూవీస్. దో దెర్ ఆర్ మెనీ వేస్ టు కనెక్ట్ ఇండియా అండ్ జపాన్. వన్ ఇస్ మూవీస్, one is education, one is travel. I want to bring India culture Japan తీసుకెళ్ళాలి, Japanese culture India తీసుకురావాలి. We have to learn so many things from Japan or Japanese. Yes. And same like we have to show our culture also to Japanese through movies. నైస్ ఐడియా అండి. మీరు ఇక్కడే ఉంటారా, వెళ్ళిపోతున్నారా కన్మణి గారు? నేను కూడా షార్ట్ వెకేషన్ కి వచ్చాను. I will also go back. అంతేనా? మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? నేను వస్తూనే ఉంటానండి. అవునా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఒకసారి డైరెక్ట్గా మా స్టూడియోకి రండి. మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ, అంటే జపాన్లో ఎలా ఉంటుంది, ఇండియాలో ఎలా ఉంటుంది, ఏది బాగుంటుంది, ఏది ఎక్కడ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కల్చర్లో ఎలా ఉంటుంది,
ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదామండి మనం. నా తెలుగు పర్వాలేదంటే పర్వాలేదు. సూపర్ ఉంది మీ తెలుగు, సూపర్ ఉంది మీ తెలుగు. చాలా మంది తెలుగు వాళ్ళకంటే బాగా మాట్లాడుతున్నారు. నేను కూడా తెలుగు మూవీస్ చూసే నేర్చుకున్నాను తెలుగు. అంతేనా? నైస్ నైస్ నైస్. డ్రామా లాగా ఉన్న మూవీస్ చూసే నేర్చుకున్నాను. ఓ సూపర్ సూపర్ నైస్ అండి. అసలు చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో మాట్లాడినందుకు. కన్మణి గారు, మీరైతే మళ్ళీ నాకు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా నా నంబర్ ఉంది కదా మీ దగ్గర, కాల్ చేయండి. డెఫినెట్గా మీరు మా స్టూడియోకి రావాలి, మనం ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలి, స్పెషల్ ఇంటర్వ్యూ. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అరిగాతో